ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్తో తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే ఈరోజు నేను ప్రెస్ క్లబ్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా ఎన్నో అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని. క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా కోటి 20 లక్షల కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల భవిష్యత్తు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈరోజు అతను మాట్లాడాడు కిలాడి లేడీ, అందుకని మేము 2013 నుంచి మా పక్కనున్నారు, చిట్లు వేశారు చుట్టుపక్కల అని. మీరు ఎవరైనా సరే మీడియా పరంగా కానీ పోలీసుల పరంగా కానీ ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశారంటే అది యాక్చువల్గా మా అమ్మగారి ఇల్లు. అక్కడ చీటీలు అలాంటివి ఏమీ లేవు. మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కిరణ్ రాయల్ అక్కడ ఇల్లు కట్టాడు. అలా అతనితో నాకు పరిచయం అయింది. అతను మాయ మాటలకు నేను మోసపోయాను. నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన కేసులున్నాయి కిలాడి లేడీ అంటున్నాడు. కేసులు ఉండడానికి కారణం, కేసులు ఉన్నది వాస్తవం అండి, నేను చెప్తున్నాను. ఆ కేసులు ఎందుకున్నాయంటే అతనికి నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల, అతను నాకు చేసిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల 1 లక్ష రూపాయలు అతని మనిషికి నా అకౌంట్ నుంచి వెళ్ళిన దానివల్ల అది కేసు అయింది. ఆ కేసులో ఉండేవాళ్ళు నాతో పాటు ఉన్న అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తి దగ్గర పనిచేసే ఒక అబ్బాయి. అతను కూడా జనసేనకి ఇంతకుముందు వర్క్ చేశాడు. ఆ అబ్బాయి ఈరోజు ఆ అబ్బాయిని కూడా మ్యానిపులేట్ చేశాడు డబ్బులు ఇచ్చి. ఎన్ని చేసినా నిజం అనేది ఎప్పటికన్నా బయట రావాలి. కాబట్టి నేను ఈరోజు మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను.